ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీకు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆమేన్. పరీక్షలు అనగానే మనకి స్కూలు లేదా కాలేజీ గుర్తొస్తుంది. స్కూలు కాలేజీలో చదువుతున్న వారికి పరీక్షలు వస్తున్నాయంటే భయం మొదలవుతుంది. ఇష్టమున్నా లేకున్నా తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిందే, లేదంటే పై తరగతికి వెళ్ళడానికి ఉండదు. పరీక్షలు రాసిన తర్వాత చాలా ఉపశమనం కలుగుతుంది. మంచి మార్కులతో పాస్ అయితే ఆనందానికి హద్దే ఉండదు. ఇదంతా చదువుకు సంబంధించింది. అయితే దేవుడు కూడా తన బిడ్డలను పరీక్షిస్తాడు. పరీక్షించడం ద్వారా మన విశ్వాస పరిణామం ఎంతో మనకు తెలిసేలా చేస్తాడు. పరీక్షలు అనేవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేస్తాయి. మన సామర్థ్యాన్ని మనం తెలుసుకునేలా చేసేవే పరీక్షలు. అంతేకాక పరీక్షలు అనేవి మనకి పదోన్నతి కలిగిస్తాయి. సర్వం ఎరిగిన దేవుడు మనం ఎలాంటి వారమో తెలుసుకోవడానికి పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. యోబు సామర్థ్యం ఏంటో దేవునికి తెలియకనే పరీక్ష పెట్టాడా? పరీక్ష పెట్టడం ద్వారా యోబు గొప్పతనం ఏంటో మనుషులందరూ గుర్తించేలా చేశాడు దేవుడు. అంతేగాక యోబు విశ్వాసం కూడా రెట్టింపైంది. తనకు ఒక్కడై ఉన్న తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని అడగడం ద్వారా దేవుడు అబ్రహామును పరీక్షించాడు. పరీక్షింపబడడం ద్వారానే అబ్రహాము విశ్వాసాలకు తండ్రి కాగలిగాడు. ఒకవేళ మనం గొప్ప విశ్వాసులం, భక్తిపరులం, దేవుని విపరీతంగా ప్రేమిస్తున్నామని మనకెంతో గొప్ప నమ్మకం ఉండొచ్చు. అయితే మనం పరీక్షింపబడే వరకు మన నమ్మకానికి, విశ్వాసానికి విలువ లేదు. పరీక్షింపబడడం ద్వారానే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో, 16వ అధ్యాయం 4వ వచనంలో, 20వ అధ్యాయం 20వ వచనంలో, ఇంకా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నోసార్లు పరీక్షించినట్లు చూడగలం. దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. దేవుని ప్రేమించే వారికి వచ్చే కష్టాలు, బాధలు, ఉపద్రవాలు ఏవైనా సరే అవి వారికి పరీక్షలుగానే భావించాలి. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అంటూ అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో రాస్తున్నాడు. మానసికమైన సిద్ధపాటు కలిగిన వారు దేవుడు పెట్టే పరీక్షలను గుర్తించడమే కాకుండా వాటిని తేలిగ్గా ఎదుర్కోగలరు. దేవుడు మనకు కఠినమైన పరీక్షలు పెట్టాడు. మన సామర్థ్యాన్ని బట్టి పరీక్షలను ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు.